బలం కంటే, వీరత్వం కంటే, ధనం కంటే గొప్ప విషయం ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి నమ్ముకోవడం, దేవుడిని విశ్వసించడం. ఈ సర్వలోకాల్ని ఎవరు కృప చేత పరిపాలిస్తున్నారో, నడిపిస్తున్నారో, ఎవరి యొక్క బలం చేత ఈ లోకాన్ని కాపాడుతున్నారో ఆ దేవుడిని ఎవరైతే తెలుసుకుంటారో, నీతి న్యాయాలు జరిగిస్తున్న ఆ దేవుడిని ఎవరైతే నమ్ముకుంటారో అందుని బట్టి నువ్వు గర్వించు, అతిశయించు, గొప్పలు చెప్పుకో. సర్వలోకాన్ని కలిగించిన దేవుడిని నమ్ముకున్నాను, ప్రేమ కలిగిన దేవుడిని, కృప చూపే దేవుడిని నేను తెలుసుకున్నాను, నమ్ముకున్నాను. ఆయన్ని పరిశీలనగా తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు అతిశయించు, గొప్పలు చెప్పుకో, ఉప్పొంగిపో అంటున్నాడు దేవుడు. మనకున్న బలము, మనకున్న వీరత్వం, మనకున్న ధనం కంటే గొప్ప విషయం ఏంటంటే దేవుడిని కలిగి ఉన్నాం అన్నదే గొప్ప విషయం అని దైవగ్రంథం చెప్తుంది. అంతేకాదు దైవగ్రంథంలో మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే మనిషికున్న వీరత్వం కావచ్చు, చాకచక్యం కావచ్చు, ఆ పనితత్వం కావచ్చు, మనిషికున్న జ్ఞానం కావచ్చు, ధనం కావచ్చు, ఇదంతా కూడా దేవుడే మనిషికి ఇచ్చాడు.